ఏదో క్లాస్ తీసుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ అసలు ఇటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేది అర్థం కావట్లేదు నిజంగా చెప్పాలంటే. హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు క్యాబినెట్ ఫెయిల్యూర్, డెఫినెట్గా ఆయన బాధ్యత తీసుకోవాలి. శాంతి భద్రతలు రాష్ట్రంలో కుప్పకూలినవి అనేది ప్రతిపక్షాల యొక్క వాదన. దీనికి సంబంధించి మరి శాంతి భద్రతలు ఎవరి దగ్గర ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా హోమ్ మినిస్టర్ నేను కాదు, హోమ్ మినిస్టర్ దగ్గర శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి తరచుగా చెప్పటం, మరిది ఏ రకంగా మనం చూడాలనేది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే మంత్రులుగా క్లాస్ స్పీకర్ అని అంటున్నారు. గతంలో క్యాబినెట్ మీటింగ్ కానీ పార్టీ మీటింగ్లు కానీ జరిగినప్పుడు వాళ్ళ యొక్క పేపర్లో కానీ మీడియాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి క్లాస్ స్పీకర్ అని చెప్పేసి అని వార్తలు వచ్చినాయి. తరచుగా వస్తూ ఉంటాయి ఈ వార్తలు. మెయిన్ పరిశ్రమలు, భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించాలని సీరియస్ అయ్యారట. ఇంకొకటి కూడా ప్రధానంగా రుషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా అన్నారంట. అసలు రుషికొండపై ఏ నిర్ణయం తీసుకోవాలని ఇంత ఆలస్యమా అంటారంటే ఏం చెప్తారు మీరు? రుషికొండపై గత ప్రభుత్వం కొన్ని భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. దాని మీద నిర్ణయం తీసుకుంటాక ఎందుకు అని ఆయన ఫైర్ అయ్యారని తెలుస్తుంది. ఋషికొండ మీద ఏ నిర్ణయం తీసుకుంటారు సార్? ఎవరో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ని చూసి కట్టబెట్టడానికి లేట్ అయిందనా? ఋషికొండ మీద ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం వారు? ఎందుకంటే అవి ప్రభుత్వ భవనాలు. జగన్మోహన్ రెడ్డి తన సొంత సామ్రాజ్యాన్ని విస్తరణలో భాగంగా ఋషికొండని అలా చేశాడు, ఇలా చేశాడు అని చెప్పేసి అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి తీవ్రంగా విమర్శించినాయి. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటున్నట్లు ఒక 15 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని దారాదత్తం చేయలేదు ప్రజలు. కేవలం లిమిటెడ్ టెన్యూర్ 5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ సంవత్సరంన్నర కార్యక్రమాలు జరిగిపోయినాయి, కాలం జరిగిపోయింది. ఇప్పటికి కూడా దాన్ని ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ కార్యక్రమాన్ని లేకపోతే ఈ ఋషికొండ ప్యాలెస్లే అని చెప్పేసి అని అంటున్నారు కదా, ఈ ఋషికొండలో సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్క్వేర్ మీటర్స్ బిల్టప్ ఏరియా ఉందనేది మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఈ ఋషికొండ మీద కట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఆ రోజుల్లో ఇప్పటి వరకు కూడా అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన ఎందుకు కట్టారో కూడా ఇప్పటికీ స్పష్టత అయితే ఇవ్వలేదు. ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉపయోగించుకోవడానికి తీసుకున్నటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్, ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ధనంతో ప్రభుత్వం కోసం ప్రభుత్వం కొరకు నిర్మించినటువంటి భవనాలు సుమారుగా 2 లక్షల ఎస్ఎఫ్టీ పైన, 2 లక్షలకు పైన ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి శాశ్వత భవనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఈరోజు. అటువంటి ఇప్పటి వరకు కూడా అమరావతిలో అంత పెద్ద భవనాలు ఎక్కడున్నాయి సార్? మనం ఎప్పటి నుంచో అభివృద్ధి ఏదో చాలా త్వరితగతిన పరిగెడుతుంది అని చెప్పేసి అని అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఈ అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ఆదాయం ఉన్నప్పుడు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు మనం అభివృద్ధిలో ఉన్నామని చెప్పేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సుమారుగా 2,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేయలేదా? పోలవరం, అమరావతి ఈ రెండింటిని మాత్రమే అభివృద్ధి అనుకుంటారా? ఈ రెండు, పోలవరం కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించేటువంటి ఒక కార్యక్రమం, డెఫినెట్గా జరగాలి, ముందుకెళ్ళాలి. దానివల్ల అభివృద్ధి జరుగుతుందా? లేదా అమరావతి అనేది ఒక ఫ్యూచర్ క్యాపిటల్, దీనికి సంబంధించి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అని మొదలుపెట్టారు. మరి ప్రభుత్వం ఎందుకు హామీ ఇస్తుంది? ప్రభుత్వం ఎందుకు అప్పులు చేస్తుంది? ఈరోజు రైతులు ఇచ్చినటువంటి భూముల్లో కొంత భాగం మాత్రమే రైతులకి మళ్ళీ ప్లాట్ల కింద అలాట్ చేసి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు రైతులు అమరావతిలో నారాయణ గారిని కానివ్వండి, సిఆర్డిఏ కమిషనర్ కానివ్వండి, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడ మీటింగ్ పెడితే వాళ్ళని ఛాలెంజ్ చేసేటువంటి పరిస్థితి. మీరు 3 సంవత్సరాలు కాదు, ఇంకొక సంవత్సరం ఇస్తాం, 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల లోపల మీరు మా ఫ్లాట్లు ఇచ్చి అమరావతిని అభివృద్ధి చేయలేకపోతే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతారా అని చెప్పేసి అని ఛాలెంజ్ చేస్తున్నారు మీటింగ్స్లో. ఏదో సిఆర్డిఏ భవనం కట్టేశామని అంటున్నారు. సిఆర్డిఏ భవనానికి అయినటువంటి ఖర్చుతో అలాంటి భవనాలు విజయవాడలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి 10 భవనాలు కట్టొచ్చండి.
10 భవనాలు కట్టొచ్చు. మన ప్రభుత్వ భూమిలో మనం బిల్డింగ్ కట్టుకుంటే మోర్ దాన్ 10,000 పైన అయింది సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్. ఇది అభివృద్ధా? అమరావతిలో కొన్ని చోట్ల, అన్ని చోట్ల అనను కానీ కొన్ని చోట్ల 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. మన దగ్గర మీ జేబులో డబ్బులు లేకుండా మీరు తీసుకొచ్చే అప్పుల మీద రేపొద్దున ఇదే అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డిఏ రేపొద్దున ఎంత వడ్డీలు కట్టాలో అనేది ఒక్కసారి ఎడ్యుకేటెడ్గా మీకేమైనా అర్థమవుతుందా? డబ్బులు తీసుకురావడం కాదు, రేపొద్దున రీపేమెంట్ ఎలా చేస్తారు మీరు? వెంకటేష్ గారు గతంలో అంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ గత 5 సంవత్సరాల్లో ఎన్నో లక్షలు అప్పులు చేసిన పరిస్థితి కేవలం వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే గత ప్రభుత్వం ఉందో వాళ్ళు ఇచ్చినవి నెరవేర్చేందుకు ఓటు బ్యాంకుగా వాటిలన్నింటినీ కూడా మరి సంక్షేమ పథకాలకి మళ్లించిన పరిస్థితి. ఆ రోజున ఎప్పుడన్నా మీరు ప్రశ్నించారా ఇలా? ఖచ్చితంగా రండి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు సార్? 10 షిప్పింగ్ హార్బర్లు ఎవరు కట్టారు? గత ప్రభుత్వం కాదా? అది అభివృద్ధి కాదా?